ఫుడ్ విషయం గురించి ఏం చెప్తారు? వీసోర్స్కి ఏమైనా జార్జియాలో హాస్టల్స్ ఉన్నాయా? మేడం జార్జియాలో వీసోర్స్ మనది రిజిస్టర్డ్ కంపెనీ అండ్ మనకి జార్జియాలో కనుక చూసుకుంటే 14 హాస్టల్స్ ఉన్నాయి. మన దగ్గర 3,000 మంది తెలుగు పిల్లలు ఉన్నారు. అండ్ దాంతోపాటు మనకి ఆల్మోస్ట్ చెఫ్స్ కూడా మన హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళడం జరిగింది. ఫుడ్ కూడా ప్యూర్లీ మనం తెలుగు ఫుడ్ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో అక్కడున్న యూనివర్సిటీస్ గురించి ఒకసారి చెప్తారా? క్లాస్కి కేవలం 15 మెంబర్స్ మాత్రమే ఉంటారు స్టూడెంట్స్. ప్రాక్టికల్స్కి వెళ్తారు, గ్రూప్కి వచ్చేసరికి 8 మందిని చేస్తారు. క్లినికల్స్కి వెళ్ళినప్పుడు మళ్ళీ దాన్ని 4 మెంబర్స్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏంటంటే లిమిటెడ్ స్టూడెంట్స్తో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అండ్ మొత్తం 3D టెక్నాలజీలో చదువులు చెప్తున్నారు. సో ఈ రోజు ఏదైతే క్లాస్ అవుతుందో ఆ క్లాస్ మీద రేపటి రోజు రెండో రోజు స్టూడెంట్ ఖచ్చితంగా ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. వీసోర్స్ ద్వారా ఎంబీబీఎస్ చేయడానికి జార్జియాకి వెళ్తే బెనిఫిట్స్ ఏంటి? మనం టాప్ యూనివర్సిటీస్ని స్టూడెంట్స్కి అందిస్తున్నాం. అండ్ దాంతోపాటు మన హాస్టల్స్ ఉన్నాయి, మన స్టాఫ్ ఉన్నారు, ఫుడ్ మనం తెలుగు ఫుడ్డే ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఈవెన్ దో ప్రతి చోట కూడా డాక్యుమెంటేషన్ విషయంలో కానీ ఇండియాలో ఈవెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి విషయంలో స్టూడెంట్కి మనకు సపోర్ట్గా ఉంటాం. సో ఆ విధంగా మనం అన్ని ఫెసిలిటీస్ స్టూడెంట్కి మనం కోర్సు పూర్తయ్యే వరకు బాధ్యత వీసోర్స్ తీసుకుంటుందా? వరకు మనం అక్కడ ఫెసిలిటీస్ని మనం అందిస్తున్నాం, సర్వీసెస్ని అందిస్తున్నాం. మన హాస్టల్స్ ఉన్నాయి, మన స్టాఫ్ ఉన్నారు, ప్రతి దానికి కూడా వీసోర్స్ అనేది వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది. జార్జియాలో ఎంబీబీఎస్ ఈక్వల్ టు ఇండియా అండ్ యూకే అని చెప్పి ఇండియన్ ఎంబసీ ఏదైతే జార్జియాలో ఉందో వాళ్ళు క్లియర్ కట్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.